మీరు లైన్లో ఉండండి రేవంత్ గారు. సో అమర్ చెప్పండి, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఇప్పుడు దీని మీద కన్జంప్షన్ మీద ఫోకస్ చేశారు, బట్ ఎంత మేరకు ఇది సక్సీడ్ అవుతుంది? పుల్లారావు గారు అంటున్నారు ఇది ఒక్కటి సరిపోదు, ఇంకా చాలా చేయాలి అంటున్నారు. అంటే ఇక్కడ మనము అసలు ఓవరాల్ డైరెక్షన్ను ఇది ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్. అంటే ఇప్పుడు మనము వాట్ గాట్ అస్ హియర్ విల్ నాట్ గెట్ అస్ దేర్ అంటాం కదా. సో ఇక్కడ వరకు ఏదైతే మనం గ్రో అయినామో ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ జంప్, ఒక క్వాంటమ్ లీప్ తీసుకోవాలంటే ఈరోజు 3 స్టెప్స్ ఉంటాయి సార్. వినియోగము, పెట్టుబడి, అభివృద్ధి. సో వినియోగం అనేది ఇప్పుడు పెంచకుండా పెట్టుబడి అనేది ఇప్పుడు మీరన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇంతకు ముందు జరిగిన వినియోగానికి పెట్టుబడి మనం చూసాం గత 11 సంవత్సరాలుగా. ఇప్పుడు జరగబోయే వినియోగం యొక్క నెక్స్ట్ స్టేజ్ అంటే 2.0, అంటే కన్జంప్షన్ 2.0 తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2.0 ఉంటుంది, డెవలప్మెంట్ 2.0 ఉంటుంది. సో ఇది ఒక సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనము చూసినట్టయితే లాస్ట్ 11 yearsగా ఏదైతే చూసామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ హ్యూజ్ వెన్ కంపేర్ టు ఇంతకుముందు ఉన్న యూపీఏ గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందు గవర్నమెంట్లో. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎంత స్ట్రాటజిక్గా చేశారంటే ఈరోజు కన్జంప్షన్ అంటే ఏదో బిస్కెట్లు, చాక్లెట్లు, టూత్పేస్ట్లు ఇవ్వకటే కాదు. కన్జంప్షన్ అంటే చాలా స్పెసిఫిక్ ఐటమ్స్ పైన 0% చేశారు. మీరు చూడండి, ఇన్సూరెన్స్. ఈరోజు ప్రతి భారతీయ ఒక ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ మీద సంవత్సరానికి 50,000 రూపాయలు, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ 50,000 రూపాయలు ఖర్చు. 50,000 రూపాయల మీద 18% అంటే 9,000 రూపాయలు ఖర్చు చేసేది ఎక్స్ట్రా. స్ట్రేట్ అవే ఆ 9,000 రూపాయలను మనము జీరో వేసాం. అంటే వాళ్ళు 59,000 రూపాయలైనా ఇప్పుడు చాలా ప్రీమియం కట్టగలుగుతారు, లేదంటే 9,000 రూపాయలు సేవింగ్ అవుతుంది. కానీ ఇంతకాలం దాన్ని చార్జ్ చేయడం అన్యాయం కదా హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా. అంటే అన్యాయం కాదు, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఎట్లా ఉంటాయి, ఏ విధంగా పెనెట్రేట్ అవుతున్నాయి అనేసి. భరత్ గారు, ఇప్పుడు ఒక కొత్త ట్యాక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు గమనిస్తే జిఎస్టీ వచ్చిన కొత్తలో 2017లో దాదాపు అప్పటి వరకు ఏవైతే గూడ్స్ మీద ఎంతనైతే ట్యాక్స్ ఉండేనో ఆల్ కన్సాలిడేట్ ట్యాక్స్ ఆల్మోస్ట్ మ్యాచింగ్ ట్యాక్సే ఉండే. ఎందుకు? బికాజ్ అందు గురించే 4 స్లాబులు 5 స్లాబులు ఉండేటివి. దాన్ని ఎందుకు తగ్గించారు? ఇప్పుడు మొత్తం సింప్లిఫై అయిపోయింది. ఆ రోజు సింప్లిఫైడ్ ట్యాక్స్ ఏం కాదు, అన్ని ట్యాక్సులు కలిపి 50% ఉందనుకోండి, ఓకే ఒక ట్యాక్స్ 50%. సో దిస్ ఇస్ హౌ ద లాజిక్ స్టార్టెడ్ 2017లో. అండ్ ఎవెన్చువల్లీ వాట్ హ్యాపెండ్, ఎనార్మస్ నెంబర్ ఆఫ్ రిఫార్మ్స్ జరిగినాయి. 2017కి ఇప్పటికీ నాకు తెలిసి ఒక 28-30 సార్లు రిఫార్మ్స్ జరిగి దిస్ ఈస్ కాల్డ్ జిఎస్టీ 2.0 బికాజ్ దిస్ ఇస్ అ టోటల్ గేమ్ చేంజింగ్ రిఫార్మ్స్. అమర్ గారు, ఇప్పుడు కొత్త జిఎస్టీ స్లాబ్లలో అసలు సాధారణ వినియోగదారునికి లాభమా నష్టమా? 100% లాభం. సాధారణ వినియోగానికి లాభంతో పాటుగా మొత్తం ఎకానమీకి లాభం. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే సాధారణ వినియోగదారునికి లాభం జరిగితే ఎకానమీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు అదే ఇందాక స్ట్రాటజిక్ అంశాల మీద 0% చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అండ్ ఫార్మ్ ఇంప్లిమెంట్స్. ఇప్పుడు రైతుల చేతులలోకి మీకు డబ్బులు వెళ్ళాయి అనుకోండి, న్యాచురల్ ఏం జరుగుతుంది, రైతు ఏం చేస్తాడు, ఆ డబ్బులను పెట్టుబడిగా మారుస్తాడు. ఈ రోజు వరి వేసే రైతు రేపు పొద్దున మల్బరియో లేకుంటే సిల్క్ వార్మింగో ఏదో పండిస్తాడు. అప్పుడు అతను 1,00,000 రూపాయలు సంపాదించే రైతు 3 లక్షలు సంపాదించే అవకాశం ఉంది. సో ఆ విధంగా రైతు చేతులలో డబ్బులు వస్తే న్యాచురల్లీ ఎంటైర్ ఎకానమీ, ఎందుకంటే ఈరోజు రైతులు కానీ వ్యవసాయ కుటుంబాలు కానీ దాదాపు 40-45% ఇండియాలో ఉన్నాయి కాబట్టి న్యాచురల్లీ ఈ మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అనేది ఎకానమీ మీద చాలా ఎనార్మస్గా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈరోజు మన అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్సెస్ ఆర్గనైజ్డ్ సెక్టర్. ద మూమెంట్ ఇప్పుడు ఎప్పుడైతే మీకు ట్యాక్స్ యొక్క ఇంతకుముందు సపోజ్ 18% ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, 10 మంది జిఎస్టీ బిల్ తీసుకుంటే 11 వ్యక్తి నాకు జిఎస్టీ బిల్ వద్దని చెప్తాడు, క్యాష్లో ఇస్తా అంటాడు. ఇలాంటిది ఇప్పుడు అదే 5% ఉందనుకోండి, న్యాచురల్లీ వాళ్ళు ఏం చేస్తారు, అరే ఇక అందరికి 5%, పెద్ద 5%కు 0% ఏం లేదు, సో లెటెస్ట్ టేక్ 5%. అప్పుడు ఏమైతుంది, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంతా కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్గా మారేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈరోజు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ తగ్గుతూ ఉంటుంది. ఆర్గనైజ్డ్ సెక్టర్ పెరగడం వల్ల మొత్తం భారతదేశంలో ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం ఇప్పుడు జీడిపి ఉందనుకోండి, ఇండియన్ జీడిపి ఈజ్ నాట్ రియల్ జీడిపి అని మాట్లాడుకుంటాం. మనమే చదువుకున్నాం, చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, ఇప్పటి వరకు కూడా చదువుకుంటూనే ఉన్నాం. ఎందుకు? ఎప్పుడైతే ఫార్మలైజ్డ్ ఎకానమీ కాదో అప్పుడు మీరు చెప్పే నెంబరు ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ ఎకానమీ. ఎందుకు? అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంది, ఇన్ఫార్మల్ సెక్టర్ ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ సెక్టర్ పెరుగుతున్నదో ఆటోమేటిక్గా మన రియల్ జీడిపి పిక్చర్ అనేది వస్తుంది. మరి చిన్న వ్యాపారులు, రిటైల్ వ్యాపారులపై ఈ జిఎస్టీ సవరణలు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి స్పందన గారు. యాక్చువల్లీ ఇంతకు ముందు
మొన్నటి వరకు అంటే ఈ రోజు వరకు కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటర్ గురించి మనం చర్చించుకోవాలి. చాలా మంది ఇక్కడ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనేది మనం జస్ట్ నేను ఈజీగా అర్థమైందని చెప్తాను. నేను ఒక వస్తువు తయారు చేస్తున్నాను అనుకోండి, నాకు రా మెటీరియల్ అవసరం కదా. ఈ రా మెటీరియల్కు GST 18% ఉండి నేను అమ్మే వస్తువు 5% ఉందనుకోండి, నాకు ఈ GST ఇన్పుట్ వచ్చేది కాదు. చాలా మంది MSMEస్కి అర్థమవుతుంది ఇది. ఇప్పుడు ఈ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ను సింప్లిఫై చేయడం ద్వారా ఎప్పుడైతే నాకు అప్ఫ్రంట్గా అంటే నేను ఇవాళ GST ఫైల్ చేయగానే రేపు పొద్దున్నే నాకు 90% రీఫండ్ వచ్చేస్తుంది ఇన్పుట్. ఇప్పుడు దాన్ని తయారు చేశారు. ఇంతకుముందు అట్లా లేకుండా, ఇంతకుముందు మొత్తం వెరిఫై చేసి ఇన్పుట్ వస్తుండే, ఏదో 2 monthsకో 3 monthsకో వచ్చేది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఎంటైర్ MSME సెక్టర్ ఈరోజు హ్యాపీగా ఎందుకున్నదంటే, MSME సెక్టార్లో ఎలాంటివి జరుగుతాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బయోమాస్ పెల్లెట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇన్పుట్ తీసుకునే మెటీరియల్ 18% ట్యాక్స్ ఉంటుంది, అవుట్పుట్ మెటీరియల్ ఉంది 5%. సో ఈ ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు సింప్లిఫై చేయడం ద్వారా 90% రీఫండ్ ఇమీడియట్గా రావడం ద్వారా MSMEస్ అందరికీ రిటైల్, ఇప్పుడు మీరన్న రిటైల్ ట్రేడర్స్కు MSMEస్కు డైరెక్ట్ బెనిఫిట్ అది. అంటే వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టినట్టే. సో రెండో పాయింట్ స్పందన గారు, జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్కు, ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ చాలా మంది GST ఆధారంగా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు GST బిల్స్ ఉంటే అది తీసుకెళ్లి బ్యాంకులో ఇచ్చి ఆ డిస్కౌంటెడ్ లోన్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందుతారు. ఇప్పుడు దీని ద్వారా ఈ సింప్లిఫైడ్ GST రిఫార్మ్స్ ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ బిల్ సబ్మిట్ చేశారో ఇన్వాయిస్, విత్ ఇన్ 24 hours లోన్ రావడానికి అవకాశం, అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు ఆ డిలే వలన వాళ్ళు ఏదైతే లాస్ అయ్యారో, ఈరోజు ఇట్ బికమ్ సో సింపుల్. అండ్ న్యాచురలీ బ్యాంక్స్ ఆల్సో అప్రిషియేట్ దిస్. బ్యాంక్స్ వెంటనే వాళ్ళకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో రిటైల్ ట్రేడర్స్ MSMEలకు డైరెక్ట్ బెనిఫిట్ అయితే డైరెక్ట్ కనబడుతున్నారు. అలెక్కి గారు, సో అలెక్కి గారు వినబడుతుందా?